వారికి మేలునే దయచేస్తా. కానీ వారు ఏం చేయాలంటే నా మాట వినాలి. ఏం చేయాలి? దేవుని యొక్క మాట విన్నట్లయితే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదము దేవుడు నింపాలని దేవుడు కోరుతున్నాడు. సంఘంలో హల్లెలూయా. నీ పాత్రను ఆశీర్వాదకరంగా ఉంచాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. పనికిరాని నిన్ను దేవుడు గొప్ప చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడంటే ఆయన మాటలు విన్నట్లయితే ఆయన నీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అందరూ కూడా శ్రద్ధగా వినాలి. ప్రశాంతంగా ఎటు కూడా తిరిగిపోవాలి నువ్వు. అయితే 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనము. ఒక దినమున సమూయేలు సౌలును పిలిచి తన జనముల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. మనతో మాట్లాడుచున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. మన మధ్యలోనికి చప్పట్ల దేవునికి ఆహ్వానపడతాము. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువా మనతో మాట్లాడమని దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. హల్లెలూయా. ఒక దినమున ఏమైందంటే అందరూ వినాలి. సౌలు అనగా ఇశ్రాయేలుకు రాజు. అందరూ వినాలి, శ్రద్ధగా వినాలి. ఇశ్రాయేలుకి రాజులో సౌలు రాజు అవ్వకముందు ఏం చేసేవాడంటే గాడిదలను మెప్పుకుంటూ ఉండేవాడు. ఏం చేసేవాడు? గాడిదలను మెప్పుకుంటూ వస్తున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే సమయాల ప్రాప్తితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, ఇదిగో గాడిదల తట్టు తిరుగుతున్న సౌలుని నేను రాజుగా అభిషేకించబోతున్నా. హల్లెలూయా. హల్లెలూయా. నేను అతన్ని అభిషేకించాలనుకుంటున్నాను. అతను ఒక రాజ్యముకు, ఒక ప్రాంతం కాదు, ఒక దేశానికి, ఇశ్రాయేలు దేశానికి ఆ గాడిదలు మెప్పుకుంటున్న సౌలు నేను ఏం చేయబోతున్నానంటే రాజుగా అభిషేకించాలనుకుంటున్నాను. హల్లెలూయా. ఎప్పుడంటే అతను నా మాట విన్నప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. వెళ్ళాడు సమూయేలు ప్రవక్త గాడిదలు మెప్పుకుంటున్న సౌలు దగ్గరికి వెళ్ళాడు. సౌలు దగ్గరికి వెళ్ళామంటున్నాడంటే, సౌలా రాజుగా నిన్ను దేవుడు అభిషేకించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ ప్రాంతమే కాదు కానీ ఈ దేశమంతటికి ఇశ్రాయేలు వంశమునకు నిన్ను దేవుడు రాజుగా చేయబోతూ ఉన్నాడు. కానీ ఏం చేయాలి తెలుసా? దేవుని యొక్క మాట నీవు వినాలి. హల్లెలూయా. 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 చెప్పబడిన స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ రోజు సంఘంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు నువ్వు ఏ పని చేస్తున్నా, ఏ ఆలోచన కలిగి నీవు ఉన్నా, ఏది నీ జీవితంలో నువ్వు ఆలోచిస్తూ ఉన్నావో, ఏ కోరికైతే నీ బిడ్డల కోసమో నువ్వు కనుగొంటూ ఉన్నావు, దేవుడి రోజు ఏమంటున్నాడంటే నీ కుటుంబంలో నీ బిడ్డలను నువ్వు కలిగిన ప్రతి పనిని కూడా నేను గొప్ప స్థానంలోకి తీసుకురాబోతున్నాను. ఎప్పుడంటే నీవు నా మాట విన్నట్లయితే. హల్లెలూయా. దేవుని మాట విన్నావు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. రెండు చేతులు స్వాగతి గొప్ప దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. ఏం చేయాలి? ఈ రోజున చిన్న జీవితం అనేది, చిన్నదైన వ్యాపారం నీది, చిన్నదైన కుటుంబం నీది, చిన్నదైన నీ గృహం నీది. ఈ రోజు ఏదైనా తిరిగి కూడా గాడిదలు మెప్పుకుంటున్న సౌలును దేవుడు ఏమన్నాడంటే రాజుగా ఇశ్రాయేలుగా నిలబెట్టాడు. హల్లెలూయా. ఈ రోజున నీ యొక్క గృహం కూడా చిన్నదైపోయి ఉండొచ్చు. ఈ రోజు నీ జీవితం చిన్నదైపోయి ఉండొచ్చు. లేకపోతే నీ ఉద్యోగం చిన్నదై ఉండొచ్చు. నీ చేతి పని కూడా చిన్నదై ఉండొచ్చు. కానీ ఈ రోజున దేవుడు నీతో ఏమంటున్నాడంటే నా మాట మీరు విన్నట్లయితే దేవుడు మిమ్మల్ని ఏం చేయబోతున్నాడంటే సౌలును రాజుగా అభిషేకించిన రీతిగా ఉన్న స్థితిలో నుంచి, కింద పడిపోయిన స్థితిలో నుంచి, లేని స్థితిలో నుండి, కీడు ఉన్న స్థితిలో నుండి, దుఃఖంలో ఉన్న స్థితిలో నుండి, ఆనందం లేని స్థితిలో నుండి దేవుడి రోజు నీతో మాట్లాడుతూ ఉన్నదేంటంటే నా మాట నువ్వు విన్నట్లయితే నేను గొప్పగా ఈ భూలోకంలో నిన్ను అభిషేకించి నేను ఉన్నత స్థానానికి తీసుకొస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. చెప్పబడి దేవునికి ఎవరు మాట్లాడాలి? ఎవరు మాట వినాలి? దేవుని మాట. క్యాంపస్ చదవకపోయినా, 9th క్లాస్ చదివినా, 8th క్లాస్ చదివినా, 7th క్లాస్ చదివినా, ఒకప్పుడు నీ స్థితి చూసుకోవాలంటే చిన్నగా ఉన్నావు. కానీ ఈ రోజున అనేక మంది నీ సంఘములు దేవుడు గొప్పగా చేశాడు. హల్లెలూయా. ఈ రోజున నీ స్థితి గురించి ఆలోచించుతున్నారు. 10th చదివావా, 8th చదివావా, 7th చదివావా, చదువు. ఆ రోజుల్లో సౌలు రాజు వాడు ఏం గొప్పవాడు కాదు, గాడిదలు మెప్పుకుంటూ ఉన్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడండి అటువంటి స్థితిలో ఉన్న సౌలుతో మాట్లాడాడు. దైవజనుడిని పంపించి మాట్లాడాడు. ఏ స్థితిలో ఉన్నాను దేవుడు మాట వినయ్యా, దేవుడి ప్రాంతంలో నేను రాజుగా చేయబోతున్నాను. హల్లెలూయా. ఈ రోజు మీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే నువ్వు చేపలు వేటగా వెళ్తూ ఉన్నావేమో, లేకపోతే నీకు వల లేవేమో, ఒక పనివాడిగా వెళ్తూ ఉన్నావేమో,
లేకపోతే చెరువుల్లో పట్టుబడిగా వెళ్తూ ఉన్నామేమో, నిశ్చితంగా ఉందేమో. కానీ దేవుడు సంఘంతో మాట్లాడుతూ ఉన్నదేమో తెలుసా? నా మాట నీవు విన్నట్లయితే దేవుడు నీవు ఉన్న స్థానంలో దేవుడు గొప్పగా చేయబోతున్నాడు. ఆయన మాట వింటే ఎలాంటి వాడినైనా సరే దేవుడు అభిషేకించగలడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కీర్తన గ్రంథము 51వ కీర్తన 8వ వచనం చదవండి. హల్లెలూయా. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేస్తూ ఉన్నాను. అయ్యో ఇశ్రాయేలులారా, నీవు నా మాట వినిన యెడల నీకు ఎంతో మేలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏమంటే నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు ఒక సంగతి అనేది తెలియజేస్తూ ఉన్నాను. అది ఏంటంటే, అయ్యో ఇశ్రాయేలులారా, నీవు నా మాట వినిన యెడల ఎంతో మేలు. దేవుడు ఈ రోజున స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సంఘంలో అనేక మంది దేవుని మందిరానికి ఎందుకు వస్తూ ఉన్నారు? క్రైస్తవుడిని పిలుచుకోవడానికి వస్తూ ఉన్నాడా? లేకపోతే నేను క్రైస్తవుడిగా రక్షించబడ్డానని దేవుని మందిరానికి వస్తూ ఉన్నారా? ఈ రోజున దేవుడితో ఏం మాట్లాడుతూ ఉన్నాడో తెలుసా? అయ్యో ఇశ్రాయేలులారా, నీవు నా మాట వినిన యెడల నీకు ఎంతో మేలు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో మేలు దేవుడి కొరకు పొందుకొని, దేవుడి ద్వారా పొందుకొని, దేవుడి ద్వారా ఒక స్వస్థత పొందుకొని, దేవుడి ద్వారా ఒక ఆరోగ్యం పొందుకొని, దేవుడి ద్వారా అనేక విధాలను ఉన్నత స్థానం వెళ్ళాలని దేవుడి దగ్గరికి ఎలా వస్తున్నావు అంటే ఒక మేలు కోసము నీవు వస్తూ ఉన్నావు. దేవుడు ఏమంటున్నాడంటే నా కొరకు నువ్వు వస్తూ ఉన్నావు. ఈ రోజు నువ్వు నా మాట విన్నట్లయితే, నేను చెప్పినట్లుగా మీరు జీవించినట్లయితే, నా మార్గంలో నువ్వు నడిచినట్లయితే, యథార్థంగా నా సన్నిధి మానగా నువ్వు నడిచినట్లయితే నిన్ను నీకు ఎంతో మేలని దేవుడు మాట్లాడుతున్నాడు సంఘంతో. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట వినడానికి ఏంటి మేలు. కానీ ఇశ్రాయేలులో ఏం జరిగిందో తెలుసా? దేవుడు అనేక విధాలు నడిపించాడు, శ్రమల నుంచి నడిపించాడు. ఫరో యొక్క చేతుల నుంచి అనేకమైన విధాలుగా బందీ అయిపోయి ఇశ్రాయేలు అనేక విధాలుగా ఉన్నప్పుడు దేవుడు వారి మొలాలకించి వారిని విడిపించి అనేక సహాయం చేసి, ఆహ్వానం కోసం సహాయం అడిగినప్పుడు సహాయం దయచేసి ఎర్ర సముద్రం నుంచి దాటించి అనేక విధాలుగా వారి కార్యము చేసినప్పటికీ వారు ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని యొక్క మాటను ఏం చేశారు? చాలా మంది ఈ రోజు చూస్తూ ఉండండి, దేవుడు తన చేతితో రూపించుకున్న ఇశ్రాయేలుతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, అయ్యో ఇశ్రాయేలులారా, నా మాట వింటే నీకు ఎంతో మేలు. ఈ రోజు నీ జీవితంలో ఎందుకు మేలు కలగట్లా? చాలా మంది జీవితంలో ఈ రోజు అనుకోవచ్చు, దేవుని మందిరానికి వెళ్తుంటే నాకు ఎందుకు ఈ అనారోగ్యము, ఎందుకు నా జీవితంలో ఈ యొక్క శోధన, ఎందుకు నా జీవితంలో ఇంత శ్రమలు, ఎందుకు నా జీవితంలో నా కుటుంబం ఎంత విడిపోవడానికి కారణం ఏంటని చాలా మటుకి ఆలోచిస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఈ రోజు నీవు నా మాట విన్నట్లయితే నీకు ఎంతో మేలని దేవుడు మాట్లాడుతున్నా. మీరు దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో ఇశ్రాయేలులారా అన్నట్టు ఈ రోజున మన సంఘంలో చూస్తే అయ్యో విశ్వాసులారా అని దేవుడు అనకూడదు. ఆయన మాట, ఆయన నిన్ను ఎన్నో కార్యములు చేసి నీ మధ్య ఎన్నో సూచక క్రియలు చేసి దేవుడి లేని స్థితిలో దేవుడిని ఒక ఉన్నత స్థానంలో తీసుకొచ్చి ఈ రోజు నాకు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క సంఘాన్ని విడిచిపెట్టి తిరిగేవారు అనేక మంది ఉన్నారు. అనేక మంది దేవుని మాటను తుణికిరించేసి దేవుడికి దూరంగా బ్రతికేవారు ఉన్నారు. దేవుళ్ళు అనేక మంది రక్షించబడిపోయి దేవుని యొక్క బలాలను తీసుకొని ఈ రోజున చాలా మంది దేవుని యొక్క మహిమను విడిచి దూరంగా ఉంటున్నారేమో. కానీ దేవుడి రోజున ఏమంటాడు తెలుసా? అయ్యో విశ్వాసులారా, అయ్యో ఇశ్రాయేలులారా, ఈ రోజు నీవు నా మాట విన్నట్లయితే నీకు ఎంతో మేలు నీ జీవితంలో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ రోజున దేవుని యొక్క మాట నీ ఎదురుగా వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా? ఆయన మాట నువ్వేం చేయాలి? వినాలి. అయితే సౌలు రాజుని దేవుడు అభిషేకించి ఒక రాజుగా చేశాడు. ఫైనల్ గా చూస్తే ఎలాగా ఉన్నాడు? రాజుగానే ఉన్నాడు. సౌలు లేడు. దేవుడు మాట వింటే ఏమవుతుంది, వినకపోతే ఏంటనేది నేను ఈ రోజు మీతో స్పష్టంగా మాట్లాడాలని నేను ఎంతో ఆశపడుతూ ఉన్నాను. హల్లెలూయా. ఆ 2వ వచనము 3వ వచనంలో 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 1, 2, 2 వచనములు చదివినట్లయితే, సైన్యములకు అధిపతియైన యెహోవా
ఏమనగా అమాలేకీయులను ఇశ్రాయేలును నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తుల నుండి రాగానే మార్గమందు వారి మీదకి వచ్చింది కదా, కాబట్టి నీవు పోయి కనిగెంపగా అమాలేకీయులను హతము చేయించు. పురుషులేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, ఒంటెలేమి అన్నిటినీ హతము చేసి అలాంటి కలిగి ఎంతయు బుద్ధిగా అంటే సంపూర్ణంగా పాడు చేసి చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఈ సౌలు రాజుని రాజుగా అభిషేకించిన తర్వాత సమయాల ప్రవక్తతో దేవుడే మాట్లాడుతున్నాడంటే, నువ్వు వెళ్ళి చెప్పాలంటే మార్గంలో ఆటంకంగా అమాలేకీయులైన వారు వస్తూ ఉన్నారు, వారు మార్గమంతటిలో అడ్డుపడుతూ ఉన్నారు. వారిని ఏం చేయాలంటే రాజు అయిన సౌలుతో చెప్పాల్సింది మొత్తం అందరినీ చంపేయాలి, హతపరచాలి. వారి గొర్రెలనే కానీ వారి ఓటులనే కానీ వారు కలిగిన సమస్యలను కొద్దిగా అనగా సంపూర్ణంగా నువ్వు ఏం చేయాలంటే నాశనమును నువ్వు చేసి ఏం చేయాలంటే ఎవరిని కూడా వదిలిపెట్టకుండా, పిల్లలనేమి, పెద్దలనేమి, ముసలి వారినేమి ఎవరిని కూడా వారిని ఉంచడానికి వీల్లేదని చెప్పి దేవుడు ఎవరితో మాట్లాడాడు? సమూయేలు ప్రవక్త ద్వారా మాట్లాడాడు. ఈ రోజున దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అమాలేకీయులుగా మనకు అడ్డొస్తూ ఉన్నదంటే లోక సంబంధమైన వారు. లోకం అనేది మనకు ఎదుటి వచ్చినప్పుడు లోక సంబంధమైన క్రియలు ఏదైతే ఉంటున్నాయో, లోక సంబంధమైన వ్యసనాలు ఏముంటున్నాయో, లోక సంబంధమైన ఆచారాలు ఏముంటున్నాయో, లోక సంబంధమైన విగ్రహాలు ఏదో ఉంటుందో, ఈ రోజు దేవుడు ఏమంటున్నాడంటే నీవు నా మాట విని వాటన్నిటిని నువ్వు చంపినట్లయితే, లోకమును చంపినట్లయితే, లోక సంబంధమైన క్రియలు చంపినట్లయితే, ఆయన వాక్యానుసారంగా జీవించినట్లయితే నీకు ఎంతో మేలని దేవుడు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు. అమాలేకీయులు మనకు ఎదురుగా వస్తూ ఉంటారు, లోకం మన ఎదురుగా వస్తూ ఉంటుంది, సినిమాలు మనకు ఎదురుగా వస్తూ ఉంటాయి, లోక సంబంధమైన విగ్రహారాధన ఎదురుగా వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి? దేవుడే చెప్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడు తెలిసి ఈ రోజున సంఘంలో మాట్లాడేది, నీకు ఒక మాట ఇస్తున్నాను, నా మాటలు వినని ఎందుకు తెలుసా? అనేకమైన బోధకులతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. తన మాటల ద్వారా సేవకులతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే లోక సంబంధమైన క్రియలు చంపినట్లయితే, లోక సంబంధమైన క్రియలు ఆలోచనలు మీరు చంపినట్లయితే, లోక సంబంధమైన విగ్రహాలను మీరు చంపినట్లయితే, ఈ రోజున దేవుడు అంటున్నాడు తెలుసా? నా మాట మీరు విన్నట్లయితే, వాటన్నిటిని మీరు చంపినట్లయితే దేవుడు నిన్ను రాజుగా నీ ఉన్నత స్థానంలో దేవుడు తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నీవున్న ఇశ్రాయేలు దేశంగా చేశాడు. ఈ రోజున మీది కానుకల గ్రామం అయి ఉండొచ్చు, ముదిన పల్లె అయి ఉండొచ్చు, ఏదైనప్పటికీ కూడా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆయన మాట మీరు విన్నట్లయితే ఆ దేవుడే నేను గొప్పగా చేస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాడు. సౌలు అన్నాడు ఏమంటే, సమూయేలు ప్రవక్త దేవుడు తన మాట ద్వారా మాట్లాడాడు. ఏమని మొత్తము చెప్పే ఏది ఉంచడానికి వీలన్నప్పుడు ఏం చేశాడు తెలుసు? సౌలు రాజు ఆ ప్రాంతంలోనే పంపించాడు. పంపించిన తర్వాత అంతా చంపేశారంట. అమాలేకీయులు ఉన్న ప్రాంతంలో మొత్తం అంతా చంపేసిన తర్వాత పనికి రాలన్నిటిని చంపారంట. కానీ పనికి వచ్చే వాటి ఏమైతే బలమైన ఒడ్డెలను, ఇంకా బలమైన గొర్రెలను, ఇంకా బలమైన వస్తువులను వారు ఏం చేస్తూ ఉన్నారంటే బలమైన వాటిని ఏం చేశారంటే తీసుకొని వచ్చారంట. 9వ వచనం వాళ్ళు చదివినట్లయితే మీకు అది కనబడుతూ ఉంటుంది. సౌలును జనులను కూడి గొర్రెలను మొదలైన వాటిలో నిర్మూలన చేసి, అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, సౌలు నన్ను అనుసరింపగా వెనక తీసి నా ఆజ్ఞలను కైకొని పోయేను గనక అతన్ని రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపపడుచు ఉన్నాను. అందుకు సమూయేలు కోపవశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. హల్లెలూయా. ఏం చెప్పాడు దేవుడు? వాక్కు దేవుని యొక్క మాట
సంబంధమైన అమాలేకుల యొక్క వస్తువులు ఇంకా నీ దగ్గర ఉన్నాయి. లోక సంబంధమైన అమాలేకుల యొక్క ఆచారాలు చాలా మంది విశ్వాసంలో ఉన్నాయి. లోక సంబంధమైన యొక్క ఆలోచనలు, క్రియలు, యొక్క నిర్ణయాలు చాలా మందికి విశ్వాసంలో ఉన్నాయి. దేవుడు ఏమంటున్నాడంటే వాటిని చంపమంటే ఏం చేస్తున్నారంటే కొంతమంది అన్ని చంపేసి ఏం చేస్తున్నారంటే నచ్చిన వాటిని ఏం చేసుకుంటున్నారు, దాచుకోవడం ద్వారా నీవు దేవుడి మాట విన్నట్ట వినలేనట్ట. దేవుడి రోజు సంఘంతో మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? ఈ లోకంలో ఉన్న ప్రతి ఎదురు చంపేసుకో, ధనాపేక్షను చంపేసుకో, లోకంలో ఉన్న ఆనందం విడిచిపెట్టు, సినిమాలని ఆలోచనలు విడిచిపెట్టు, విగ్రహాలను విడిచిపెట్టు. ఈ రోజు అన్నింటిని చంపమంటే కొన్ని వాటిని చంపుతున్నారు. కానీ ఈ రోజు అనేక మంది ఏం చేస్తున్నారంటే కొన్ని వాటిని చంపి వారికి నచ్చిన అమాలేకి యొక్క వస్తువులని దాచుకోవడం ద్వారా దేవుని యొక్క మాటలు ఏం చేస్తున్నారంటే ధృవీకరించ చూస్తున్నారు. కానీ దేవుడు రోజు ఏమంటున్నాడు, ఎవరైతే సంఘంలో ఉన్న ఏ బిడ్డైనా సరే దేవునికి నచ్చిన విధముగా లోకంలో లోక సంబంధమైన కార్యములు, వేషధారణలు, ఏదైతే ఆలోచనలు, నిర్ణయాలు ఉంటున్నాయో వాటిని మీరు చంపినట్లయితే ఆ దేవుడు ఏమంటాడు తెలుసా, నా మాట మీరు విన్నట్లయితే మీకు ఎంతో మేలు అని మాట్లాడుతున్నాడు. ఏ ఒక్కరు కూడా మీకు నచ్చిన ఉంచుకోవడం కాదు. దేవుడు వద్దంటే రక్షించబడి కూడా దేవుని యొక్క రక్తం చేత కడగబడిన వారిని ఈ రోజున చేస్తూ ఉన్నది ఏంటో తెలుసా, అమాలేకీయులకు సంబంధించిన వస్తువుల మీద ఉంటున్నాయి. దేవుడు ఇంకొక మాట ఇస్తూ ఉన్నాడు ఏంటో తెలుసా, అడుగుడి మీకు ఇవ్వబడును. కానీ ఎక్కడ అడుగుతున్నారు, ఎవరు సహాయం చేస్తారా అని మనుషులు కంటూ తిరుగుతున్నారు చాలా మంది. ఈ రోజు దేవుని బిడ్డలో రక్తం చేత కడగబడిన వారు ఏం చేస్తున్నారు తెలుసా, అమాలేకీయుల వస్తువులేంటి, విగ్రహారాధన. మేము విగ్రహారాధన చేస్తామంటే ఈ రోజున పెళ్లి చేయాలంటే మంచి రోజు, ఇది దేవుడికి సంబంధించిందా? లేకపోతే ఏ కార్యక్రమం వెళ్ళాలని సరే ఈ తూర్పుకి ఈ యొక్క కిటికీలలో ఏదన్నా కీడు జరిగిందంటే ఈ కిటికీ ఇటు పెట్టడం ద్వారా మాకు ఏం జరిగింది, కీడు వచ్చింది. వాస్తులు బట్టి కట్టారంట కేరళలో అందరూ ఇల్లు, కానీ ఏమైందంటే వరద వచ్చి మొత్తం పట్టుకుపోయిందంట. అంటే వాస్తు కాపాడలేకపోయిందా? లక్షలాది కోట్లాది కోట్లు తీసుకొచ్చి పెట్టారంట, ఒకటి కూడా అప్పలేకపోతున్నారు పట్టుకొని. దానివల్ల సరిగా మీరు చేయలేని పరిస్థితి, దానగలిగిన వారు కూడా బయటికి రాని పరిస్థితి. ఆహారం కోసం ఈ రోజు ఎంత పరిస్థితి అనేది ఏం చూపిస్తున్నాడు దేవుడు. ఈ రోజున మనం చూస్తుంటే విజయవాడ అనే ప్రాంతంలో వరద లేదు, వరద ఉంది, సముద్రం కూడా దగ్గర లేదు, కానీ కళ్ళారు చూస్తున్నాం ముచ్చేసేసింది. ఈ రోజున దేవుడు ఏమంటున్నాడు, ఎంత కాలం నువ్వు రక్షణ తీసుకోకుండా ఉంటావు, ఎంత కాలం చూసి ఇంకా నువ్వు ఎందుకు బాప్తిసం తీసుకోకుండా ఇంకా అలాగే ఉంటున్నావు. దేవుడు అనేక విధాలు ఏం చేస్తున్నాడంటే మరణం అనేది నీ కిటికీలో ఎదుగుతూ ఉన్నది. మీరు ప్రార్థన చేయండి, వెలుగు కలిగి ప్రార్థించండి అని దేవుడు చెప్తుంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవుని మాటలు విడిచిపెట్టేసి లోక సంబంధమైన అమాలేకుల యొక్క ఆలోచన కలిగి ఉండడం ద్వారా అనేకమైన కీడు అనేది మీకు వస్తూ ఉంది. కానీ దేవుడు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు, రక్షించబడిన నీవు ఎలా ఉండాలంటే ఆయన మాట ద్వారా ఏం చేయాలి తెలుసా, అమాలేకులు సంబంధించిన ఏ వస్తువైనా సరే విగ్రహారాధన ఉండొచ్చు, ఇది ఏదైనప్పటికీ కూడా నీ జీవితంలో నువ్వు చంపుకున్నట్లయితే దేవుని కొరకు మొత్తం నువ్వు సమర్పించుకొని దేవుని యొక్క పరిమితం దగ్గర ఈ లోకంలో నాకు ఏమి వద్దని చెప్పి దేవుని ఉన్నట్లయితే, ఆయన మాటలు విన్నట్లయితే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, గాడిదల కంటే తిరుగుతున్న సౌలుని దేవుడు అభిషేకించిన రీతిగా లోకంలో తిరుగుతున్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు తెలుసా. నీవు నా మాట విన్నట్లయితే నిన్ను రాజుగా నేను చేయబోతున్నాను దేవుడు మాట్లాడుతున్నాడు. సంతోషంగా ఏం చేశాడు సౌలు? మొదటి మాట విన్నాడు, తర్వాత ఏం చేశాడు, దాచుకున్నాడు. ఈ రోజు అమాలేకులకు సంబంధించిన వస్తువులు అంటే మీకు అర్థమై ఉంటుంది. అది లోకమై ఉండొచ్చు, లేకపోతే విగ్రహారాధన ఉండొచ్చు, లోక సంబంధమైన విగ్రహారాధన వంటి వస్తువులు మన మీద ఉండవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు, కానీ నువ్వు చంపి నువ్వు నా మాట వినంటున్నాడు దేవుడు ఈ రోజున. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయం మొదటి వచనం చదవండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విన్నాడు, ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్తము జనుల కంటే నిన్ను హెచ్చిస్తానంట దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క మాట అనేది ఎదుటికి వచ్చినప్పుడు సేవకుడి నుంచి దేవుడే తన
ఎవరు చంపాలి? అమాలేకీయుల లోపలను జయించాలి. ఏమని చేయి? సినిమాలు చేయిస్తావా చేయించలేవా? చేస్తావా చేయించలేవా? చేయించాలి కదా. అప్పుడు ఏమవుతుంది? ఆయన మాట మనం వినేవారుగా ఉంటాం. ఈరోజు మనం ఎంత చదివినా, మనం ఎంత చదివినా ఆ దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు ఎంత చదువుకున్నావు అనేది కాదు, కానీ దేవుడికి ఇంపార్టెంట్. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు మాట విన్నట్లయితే ఆయన ఆజ్ఞలో ఏమిటంటే విశ్రాంతి దినమును పరిశుద్ధకరంగా ఆచరించాలి. దేవుడి మాట కదా ఆజ్ఞ, అవును కదా. ఈ రోజున నీవు దేవుని యొక్క మందిరంలో శ్రద్ధగా మీరు పాటించినట్లయితే, ఆయన మాట చొప్పున మీరు దేవుడిలో ఉన్నట్లయితే, ఆ దేవుడు నీ కుటుంబంలో ఏం చేయబోతున్నాడంటే నీకు ఎంత మేలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఏం చేశారంటే ఈ సౌలు రాజు ఏం చేశారంటే పనికొచ్చిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఏం జరిగిందంటే సౌలు ఎదుర్కొనడమును 15వ వచనం చదవనమ్మా. అందుకు సౌలు నీ దేవుడైన యెహోవా బలులర్పించుటకును జనులు గొర్రెలను ఎడ్లను మేము నిర్మూలన చేసితివి అనగా, సమయాలు నీవు మాట్లాడు పని లేదు, యెహోవా రాత్రి నాకు సెలవిచ్చిన మాట నీకు తెలియచేతును వినమని సౌలు అనగా, సౌలు చెప్పమనగా, అందుకు సమయాలు నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు శిరస్సు వైద్యుడి, యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించును, మరియు నీవు పోయి పాపాత్ములైన అమాలేకులను నిర్మూలన చేయము సెలవీగా నీవు ఎందుచేత యెహోవా మాట వినక ఆయన దృష్టికి కీడు చేసినవి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 15వ వచనంలో చూస్తుంటే అందుకు సౌలు ఏం చేశారంటే అమాలేకీయుల యొక్క నుండి జనులు వీటిని తీసుకువచ్చిన ఏం చేస్తున్నాడంటే అబద్ధము మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? అబద్ధం మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క సైన్యం అనేది అమాలేకీయుల దగ్గరికి వెళ్ళి అందరిని హతము చేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే పనికొచ్చే కనపడి అంట. పనికొచ్చి కనపడినప్పుడు సౌలు రాజుతో ఈ సైనికులు అంటున్నారంటే ఇక్కడ మనకు పనికొచ్చేవి ఉన్నది, వీటిని మనం తీసుకొద్దామన్నప్పుడు ఏం చెప్పాలి? అమ్మ సౌలు రాజు దేవుడు మనకి ఏమాటిచ్చాడంటే వాటన్నిటినీ నిర్మూలించాలి. మనుషులు ఎవరైనా సరే చిన్నలైనా పెద్దలైనా ఎవరు కూడా ఉండడానికి వీళ్ళని చెప్పినప్పటికీ వీడు ఏం చేశాడంటే వాళ్ళ యొక్క ఆలోచన బట్టి ఏం చేశాడంటే అక్కడ ఉన్న బలమైన వాటిని తీసుకుని వచ్చి పెట్టుకుని ఏం చేస్తున్నాడంటే జనాల మీద తోసేస్తున్నాడంటే. ఎవరి మీద? జనాల మీద తోసేస్తూ ఉన్నాడు. ఈ రోజున విశ్వాసులకు దేవుడు మాట్లాడుతున్నాడంటే అమాలేకీయులను మీరు చంపండి, లోక సంబంధమైన క్రియలను చంపండి, లోక సంబంధమైన విగ్రహాలను మీరు చంపండి అంటే ఏం చేస్తున్నారంటే ఇంకా మీరు రక్షించబడాలని దేవుడు కోరుతామంటే చాలా మంది ఎవరి మీద తోస్తున్నారంటే భక్తుల మీద తోసేస్తారు. కొంతమంది ఆడవాళ్ళు ఈ అమాలేకీయుడు చంపేది మీద నుంచి అంటే ఈ లోక సంబంధమైన ఏ ఆలోచన చంపేయమనంటే, ఎవరైతే ఈ లోక సంబంధమైన వేషధారణ ఏదైతే విగ్రహాలను ఉందంటే అది చంపేయమంటే ఏం చేస్తున్నారంటే మేము రక్షణ ఇప్పుడే పొందుకోము, ఎందుకంటే మా ఆయనకి ఇష్టం లేదు అని ఏం చేస్తున్నారంటే భక్తుల మీద తోసేవాళ్ళు ఉంటారు. అవునా కాదా? నీవు రక్షించబడిన తర్వాత అమాలేకీయుల వంటి వస్తువులని మీద ఉండటానికి వీలేదని దేవుడు మాట్లాడుతున్నాడు. విగ్రహాలకు సంబంధించిన ఏ వస్తువుని మీద ఉండటానికి వీలేదంటున్నాడు. విగ్రహాలతో పోలి ఉన్న దేవతల పోలి ఉన్న ఏ వస్తువు మీద ఉండడానికి వీలేదని రోజు దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉంటే ఏం చేస్తున్నారంటే అన్ని తీసి నచ్చిన వాటికి ఉంచుకుంటున్నారు లేదా? ఏం చేస్తున్నాడు? చంపేవాడు ఏం చేస్తున్నాడు? అన్ని తెచ్చుకొని ఆయనకి నచ్చిన వాటికి తెచ్చుకొని ఏం చేస్తున్నాడంటే చంపేసి ఏదైతే ఇష్టమైనటువంటి చంపేసి ఇష్టమైన వాటిని తెచ్చుకున్నాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? దేవుడు చూసి ఏమంటున్నాడంటే సమయంలో ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు ఏంటంటే నేను అన్ని చంపమన్నప్పటికీ ఈ లోక సంబంధమైన క్రియలు చంపమంటే మీ లోక సంబంధమైన విగ్రహాలను చంపమంటే నువ్వు ఏం చేస్తున్నాడంటే వెళ్ళేం చేస్తున్నాడంటే అన్నింటిని చంపకుండా ఏం చేస్తాడంటే నాకు ఇష్టమైన వాటిని వాడు తీసుకుని వచ్చాడు కనుక అతను నా దృష్టి
జీవించి ఉన్నాడు. ఈ రోజున దేవుడి మాటలు మనం విరుద్ధంగా జీవించినట్లయితే, లోక సంబంధమైన ఏదైతే నీ జీవితంలో దేవుడు ఒక మాట ఇచ్చి నేను గొప్పగా చేయబోతున్నాను, ఈ లోక సంబంధమైన వాటిని మీరు చెప్పమన్నప్పుడు మీరు ఏం చేయాలంటే దేవుడు కొరకు ఆయన మాట కొరకు నువ్వు బలిపీఠం దగ్గరికి ఒక బలి పశువుని వచ్చినట్లయితే దేవుడు ఇప్పుడు అంగీకరిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిరుగా నేను దేవుడు ఏం చేయబోతుంటే అభిషేకించుకొని నేను గొప్పగా దేవుడు ఉంచాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. ఈ బలిపీఠం ఎలా ఉండదంటే పాత నిబంధన కాలంలో ఎవరైతే బలి తీసుకొస్తూ ఉంటారో ఆ బలి పశువు మీద మచ్చ ఉండకూడదు, తెల్లగా ఉండాలి. దాన్ని ఏం చేస్తూ ఉంటాడంటే ఎప్పుడైతే యాజకుడి దగ్గరికి వచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తాడంటే మొక్కలుగా నరికి బలిపీఠం మీద పెట్టి దేవునికి మొర్ర పెడుతూ ఉన్నప్పుడు అగ్ని వలె దిగి వచ్చేవాడు ఆ సమయంలో. హల్లెలూయా. ఈ రోజున దేవుడు ఏమంటున్నాడు తెలుసా? బలిపీఠం ఎదురుగా సజీవ యాగముగా దేవుడు ఎదురుకు వచ్చి ఆయన మాట చొప్పున నువ్వు జీవించినట్లయితే ఆ దేవుడు నువ్వు ఏ దిక్కుని ఆయనకు వచ్చి ఆయన ఆశీర్వదిస్తానని దేవుడు ఈ రోజు మీ అందరితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. 26వ వచనం మనం చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము, సమూయేలు రాను నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి కనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించింది అని చెప్పి అక్కడ వరకు చాలు, మనకు అక్కడ వరకు చాలు. మనం చూస్తుంటే మొదటి వచనంలో మనం ఏం చూసాము? రాజుగా యొక్క సౌలుని ఏం చేశాడు? గాడిదను ఫ్రీగా వాడిని ఏం చేశాడు? రాజుగా అభిషేకించాడు. ఎందుకు అభిషేకించాడు? ఆయన మాట విన్నాడు కనుక. మరలా ఈ మాట విన్నవాడు ఏం చేశాడు? ఆయన మాటను వ్యతిరేకించాడు. అందుకు ఏమైంది? అక్కడ రాజ్యం అనేది ఎవలేదు. ఈ రోజున సంఘముతో సంఘ బిడ్డలతో దేవుడు మాట్లాడేది తెలుసా? ఆయన మాట వినేవారుగా మనం ఉన్నట్లయితే, ఆయన యొక్క విషయంగా ఆయన నచ్చిన విధంగా మనం జీవించినట్లయితే, ఆయన నచ్చిన విధంగా దేవుళ్ళలో మనం ఇంకా భక్తిలో విశ్వాసంలో ఇంకా మనం ఎదిగినట్లయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా మాటలు విన్నట్లయితే నేను మొదటిగా ఒక ఉన్నత స్థానానికి తీసుకొస్తానని మొదటిగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. రెండోదిగా దేవుడు ఏమాట్లాడుతున్నాడంటే నా మాటలు విన్నట్లయితే నీకు ఎంతో మేలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మూడోదిగా దేవుడు ఏమంటున్నాడంటే లోక సంబంధమైన అమాయకులను నువ్వు చంపినట్లయితే, వాడి వస్తువులు మీరు చంపినట్లయితే నేను నిన్ను గొప్ప చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నోవాహు జీవితంలో ప్రజలుగా మనం చూస్తుంటే, నోవాహు జీవితంలో చూస్తుంటే జలప్రలయం వస్తుంది. అప్పటికి జలప్రలయం వచ్చిందా? రాకపోతే ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనం చదవండి. నీ కొరకు ఓడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ ఓడను చేసి కీలుపోయిన దేవుడే చెప్తున్నాడు. ఎవరికంటే నోవాహుతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఈ ఒక రాళ్ళు తీసుకొని ఒక ఓడను మీరు తయారు చేయాలి. అప్పటికి చూడండి అప్పటికి ఏ జల ప్రళయం అనేది రాలేదంటే టైంలో. కానీ యెహోవా వాక్కు ఏం చెప్తుందంటే నీ కుటుంబం కొరకు ఏం చేయాలంటే ఒక ఓడను కట్టుకోవాలన్నప్పుడు నోవాహు ఏమనాలి? ప్రభు ఆ జల ప్రళయం ఇంకా రాలేదు కదా, ఓడను ఎందుకు కట్టుకోవాలని అనవచ్చు కదా. మనలాంటి అంటాం, అయ్యా వరద రాలేదు కదా అయ్యా, ఇంకా ఎందుకు మేము ఓడ సిద్ధపరచుకోవాలి? ఇంకా మా కానుకలకి ఇంకా వరద రాలేదు కదా అయ్యా, నేను ఎలా బోర్డు సిద్ధం చేసుకోవాలి? ఏ యొక్క వరద రాలేదు కదా, నేను వెళ్ళి ఒక హెచ్చరిక స్థలంలో ఉండాలి అని చెప్పేసి మనమైతే అనుకుంటాం. కానీ నోవాహులో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? దేవుడు మాట ఇచ్చాడంటే ఆ మాటకు లోపడిపోయి కుటుంబం కొరకు ఒక నోవాహు ఒక ఓడను తయారు చేసి, అది కూడా దేవుడు చెప్పిన మాట బట్టి కట్టుకోవడం ద్వారా జల ప్రళయం వచ్చినప్పటికీ కూడా కుటుంబం ఏమీ చేయలేదు. నోవాహు దేవుని మాట వినడం ద్వారా జల ప్రళయం నుంచి కూడా దేవుడు తనకు మేలే దేవుడు దాచి ఉంచాడని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. ఏదైనా సరే ఈ రోజు నీ జీవితంలో దేవుడు అంటున్నాడంటే నా మాటను విన్నట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యం. సౌలుతో మాట్లాడింది ఎవరో? దేవుడే కదా, ఆయన వాక్యే కదా. ఈ రోజున మీతో మాట్లాడేది ఎవరంటే ఆ దేవాది దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే. ఈ రోజున మీతో మాట్లాడేది ఏంటంటే నా మాట మీరు విన్నట్లయితే సౌలును గాడిదలు తోలుకునే వాడిని గొప్ప చేశాడు.
దావీదు చూస్తున్నాడు, గొర్రెల మేపుకున్నవాడిని నేను రాజుగా అభిషేకించుకొని కనుగొని 60 మంది కనుగొని నేను తన ఉన్నత స్థానంలో తీసుకొచ్చిన దేవుడు. ఈ రోజున మీరు కూడా నా మాట విన్నట్లయితే వారిని ఏ విధంగా అయితే బైబిల్ చరిత్రలో గొప్పగా ఉంచానో, ఈనాటికి ఉంచానో, ఈ రోజున కూడా మీ కుటుంబంలో మిమ్మల్ని నా మాట విన్నట్లయితే మిమ్మల్ని గొప్ప చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ బిడ్డలను గొప్ప చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సంతోషంగా రెండు చేతులు దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. జబరడానికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి మాట అంటే వేరు, ఎవరి మాట అంటే వేరు, దేవుడి మాట. దేవుడు చంపేమంటే ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? లోక సంబంధమైనవి మనం వేరు పొందుకోవాలంటే, దేవుడితో ఆశీర్వాదం పొందుకోవాలంటే లోకంలో ఉన్న ఆనందాలన్నీ చంపేసుకోవాలి. హల్లెలూయా. 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 ఆయన మాటలు కట్టేది ఏమవుతుంది? మీకు ఎంతో మేలు. మనం దేవుడి మందిరానికి ఎందుకు వస్తున్నామంటే ఆయన ద్వారా ఒక మేలు పొందుకుంటున్నాం. ఎవరైతే దేవుడికి చెప్పండి, దేవుడు ఒక రెండు చేతులు చాపినట్లయితే ప్రభువా నీ జీవితంలో, నీ జీవితంలో, విశ్వాసంలో, మీ యొక్క జీవితంలో ఏదైతే మేలు కోసం మీరు కనిపెడుతున్నారో, ఏ మేలు కోసం మీరు దేవుని మందిరానికి వచ్చారు? మీ మనవరాల కోసం ఈ మందిరానికి వచ్చావు, మేలు కోసము. మీ యొక్క కూతురు కోసం ఈ మందిరానికి వచ్చావు. ఈ రోజు నీ హృదయంలో, నా కుటుంబంలో, నా భార్య పట్ల, నాకు ఈ యొక్క నా భార్య భర్తలు ఇద్దరు మేము సంతోషపడ్డారు, ఒక మేలు కోసం వచ్చావా? ఈ రోజున దేవుడు అంటున్నాడు, నా మాట విన్నట్లయితే నీకు మేలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఉన్నది ఎవరంటే చిన్ని బాబు కాదు, లేకపోతే ఎక్కడి నుంచో మాట్లాడేది జోసెఫ్ బాబు కాదు, ఇక్కడి నుంచి మాట్లాడేది ప్రభుదాసయ్య గారు కాదు. ఇక్కడి నుంచి మాట్లాడేది ఎవరంటే పరిశుద్ధాత్మ కలిగిన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం చేద్దాము. హల్లెలూయా. 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 దేవుడితో మాట్లాడాలి అనుకుంటున్నావు, కానీ ఈ వాక్య దేవుడు అని దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. నా మాటలు విన్నట్లయితే నీవు ప్రాంతంలో నీ బిడ్డలను గొప్ప చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏ పని చేసినా పనికి రావట్లేదేమో, ఏ పనికైనా సరే కలిసి రావట్లేదేమో, ఏ ప్రయత్నం చేసినా సరే కలిసి రావట్లేదంటే ఎందుకనంటే నీవు దేవుని యొక్క మాటలు ఏం చేస్తున్నావు? వినకపోవడం వల్లేమో. కానీ దేవుడు ఆజ్ఞిస్తున్నాడు, విశ్రాంతి దినాన్ని నువ్వు మానవద్దు. ఇదొక దేవుని యొక్క ఆజ్ఞ. కనుక నువ్వు దేవుని మాట విని దేవుని సన్నిధిలో ఆయన నడిచినట్లయితే, దేవుని ప్రేమించి నడిచినట్లయితే అది నీకెంతో మేలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి చివరగా దేవునికి రెండు చేతులు దేవునికి స్తోత్రం చేద్దాము. హల్లెలూయా. అమాలేకీయులు ఉన్న వస్తువుల మీద అర్థమైందా? ఉండటానికి వీలేదు. వాక్యం అనేది ఖడ్గం, అది నరికినప్పుడు బాధాకరంగా ఉంటుంది. కానీ ఆయన మాట మనము వినాలి. మనకు నచ్చింది మనం పెట్టుకోవడం కాదు, కానీ దేవుడికి ఏదైతే నచ్చలేదో వాటిని ఏం చేయాలి? చంపినట్లయితే, ఆయన మాట విన్నట్లయితే నీకు ఎంతో మేలని మీతో మాట్లాడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడి మాట దీవించి మన జీవితంలో నెరవేర్చిన కాక. హల్లెలూయా. 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 సాక్ష్యాలు ఉన్నాయా?